నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. శక్తి రాదు, సంఘటితమైనటువంటి శక్తి రాదు కాబట్టి అందరము కలిసి నడవాలి. ఎంత విమూర్తి ధర్మపత్ని, ఇంటి దగ్గర ధర్మం కాపాడబడాలి. స్త్రీ ధర్మానికి ప్రతీక కావాలి. ఎవరు దిక్కులు పట్టుకొని తిరుగుతారు, చర్మం కూడా సరిగా కట్టుకోగలరు, విభూతి పూసుకుంటారు, కరళంలో ఏమో కంఠంలో ధరళం, మెడలో ఏమో తత్వాలు అయినా భవానీ ఒకదాన్ని పట్టుకుంటుంటే అదిగా పారిపోయే ఆమె అయ్యప్ప వంశీ ఫ్రెండ్ అయ్యప్ప వెనక్కి తిరుగు, వెనక్కి స్వామి. అవుటర్స్ లోపల వద్దు స్వామి, బయటికి వెళ్ళండి స్వామి, వాళ్ళు చెప్పలేరు చాలా సార్లు. స్వామి కేశవ స్వామి జ్ఞానాన్ని మనం తెలుస్తాం. ఎడమవైపు తిరిగామంటే అటు తిరుపతి కాదు, నువ్వు వెనుకున్న హైదరాబాద్తో ఇవ్వకపోతాం. అందరికీ కూడా హైందవ ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటి తాపత్రయం ఉంది, తపన ఉంది. కానీ మనం వెళ్తున్నటువంటి దిశ శాస్త్రము, వేదాహ ప్రమాణము, మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన భగవద్గీత, మన శాస్త్రాలు. ఈ శాస్త్ర జ్ఞానాన్ని, భగవద్గీతని, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారంలో చాలా కనీసం 40-43 సంవత్సరాలు 1950. నమస్కారం. ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా ఒక భాగమైనందుకు సంతోషిస్తూ సభ్యులనేవి అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం. ఎందుకంటే పోయిన సంవత్సరం మేము చేసాం కేవలం ఒక 1015 సంవత్సరంలో ఇంత విస్తృతంగా ఉన్నది మేమైతే కల్లో కూడా పోతాం. ఎందుకంటే వినాయక చవితి సందర్భంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని కూడా కమిటీలో వేసుకుంటున్నామని చెప్పి కొండారెడ్డి గారు నాకు ఫోన్ చేయటం, అప్పటి నుంచి కూడా మా ప్రయాణం ప్రారంభమైందేమో. జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. అరయ్యర్ జగదీష్, అరయ్యర్ జగదీష్ గారు, కంబాలూరు గౌతమ్ శర్మ, వెంకట నుంచి వచ్చినటువంటి భాస్కర్ గారు, మండన్ శ్రీనివాస్ శర్మ గారు, వారణ వెనక అలంకారం చూసారు అందరూ కూడా. ఆ అలంకారం నిర్వహించినట్టుకంటే సునీల్ ముందుకు రావాలి. సునీల్ భర్త గారైన వాసుదేవ్
దయవుంచి త్వరగా వేదికపైకి రావాల్సిందిగా మనపూర్వక విన్నపాన్ని తెలియజేస్తున్నాను. పూజ్య గురుదేవుడు తెలియజేస్తున్నాను. మాధవక్క, ఈ కార్యక్రమం తదనంతరం శ్రీ తుర్యానంద స్వామి వారి ఆశీ ప్రసంగం తర్వాత అందరూ కూడా భోజనం చేసిన తర్వాత కూడా 4 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా విచ్చేసి వారి వారి స్థానాల్లో సుఖాసీనులై ఉండాల్సిందిగా కోరుతున్నాను. దయవుంచి మిగతా వారికి కూడా దయవుంచి కార్యకర్తగణాన్ని ఓం నమ శివాయ. హిందూ ధర్మ పరిరక్షణకు ఈరోజు హిందూ సంఘాలన్నీ కూడా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ హిందువులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరికీ కూడా హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా బోధించడం చాలా మంచి సాంప్రదాయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించి కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను. భారతదేశం యొక్క సాంప్రదాయాలని సంస్కృతిని కాపాడుకొని ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలంటే ఇట్లాంటివి ఒక ఐకమత్యానికి సంబంధించినటువంటి ఈ కార్తీక వనభోజనాలు లాంటి కార్యక్రమాలు గడిచిన చాలా సంవత్సరాల ప్రాచీన కాలం నుంచి ఈ దేశంలో ఒక భాగమై ఉంది. ఇంత గొప్ప కార్యక్రమం ఈరోజు కడపలో నిర్వహించడం, హిందూ బంధువులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో హిందువులందరినీ ఒకచోటకు తీసుకొచ్చి ఐక్యతను చాటడం చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో ఇదే ఐక్యత మన సంప్రదాయాలను, మన సంస్కృతిని కాపాడుకునే విధంగా భావి తరాలు కూడా పాటించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఈ భారతదేశం యొక్క సంప్రదాయము, సంస్కృతి ప్రపంచం నలుమూలలో కూడా వ్యాపింపజేసి వసుదైక కుటుంబం మానవజాతంతా ఒక్కటే అని మనం ప్రపంచ దేశాలకు కూడా గుర్తించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి హిందూ ఐక్యత, కార్తీక వనభోజన కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను.